అందరికి నమస్తే. గ్రూప్ 1లో తప్పిదం జరిగిందా లేకపోతే ఏమన్నా ప్లాన్ జరిగిందా? గ్రూప్ 1లో 1:100 పిలవాలని డిమాండ్ ఇవన్నీ ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడతలేను. ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళలో ప్రతి ఒక్కరిలో 1:50లో 1:100 కోరుకుంటున్న వాళ్ళలో అసలు క్వాలిఫికేషన్ కాని వాళ్ళలో కూడా ఒక డౌట్ క్రియేట్ అయింది. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి టీజీపీఎస్సీ క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం స్పందించాలి. అసలు ఏం జరిగింది? తెలంగాణ లొకాలిటీ లేకుండా, తెలంగాణ స్థానికత లేకుండా నోటిఫికేషన్ వచ్చిందా? ఆ నోటిఫికేషన్ ఇదేనా కదా చూద్దాం మనం. ఒకటి ఏం జరిగిందంటే, మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 503 పోస్టులతో 26 ఏప్రిల్ 2022 నోటిఫికేషన్ వచ్చింది. 3,80,000 మంది అప్లై చేసుకున్నారు, 2,80,000 మంది ఎగ్జామ్ రాసినారు. బట్ పేపర్ లీక్ అయిందని అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత రీ ఎగ్జామ్ జరిగింది, 2,70,000 మంది రాసినారు. అక్కడ కూడా బయోమెట్రిక్ తీసుకోలేదని కోర్టు క్యాన్సిల్ చేసింది. నెక్స్ట్ 563 పోస్టులు, 60 పోస్టులు కలిపి కొత్త గవర్నమెంట్ 19వ తేదీన ఫిబ్రవరి 2024 నాడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి 4,03,000 మంది అప్లై చేసుకున్నట్టుగా ఫైనల్గా చెప్పారు. ఎప్పుడు ఫైనల్గా చెప్పారు అంటే, యాక్చువల్గా మార్చి 14 వరకే డేట్ ఉండే. మార్చి 14 వరకు ఉంటే అభ్యర్థులు కోరినరు అనే ఒక సాగు చూపించి, అభ్యర్థులు కోరుకుంటున్నారు ఇంకా ఎక్స్చేంజ్ చేయమని అడుగుతున్నారని ఒక సాగు చూపించి దాన్ని ఏం చేసినారంటే 2 రోజులు పెంచినారు. ఆ 2 రోజులే మార్చి 15, 16 మార్చి 15, 16 పెంచినారు. ఆ పెంచిన కాడనే ఏదో మతలబు జరిగింది అనేది అందరికున్న అనుమానాలు, అందరూ మాట్లాడుకున్న ఇష్యూ. ఇప్పుడు ఎందుకు ఏం జరిగింది 2 రోజుల్లో అంటే, కేవలం మార్చి 14 వరకు 2,70,000 అప్లికేషన్లే వచ్చినాయి. 2,70,000 అప్లికేషన్లే వచ్చినాయి. కానీ 2 రోజుల్లోనే 1,33,000 అప్లికేషన్ కలుపుకొని మొత్తం 4,03,000 అప్లికేషన్లు అయినాయి. అసలు ఈ 2 రోజుల్లోనే ఈ 2 రోజులు 15, 16 తారీఖులోనే 1,33,000 అప్లికేషన్స్ ఎట్లా వచ్చినాయని 48 గంటల్లో ఆల్మోస్ట్ గంటకు ఒకటి తీస్తే గంటకి 2,700 అప్లికేషన్స్ వచ్చినాయి. 14వ తేదీ దాకా అప్లై చేసిన వాళ్ళలో దగ్గర సగం పైగా 2 రోజుల్లో అప్లై చేసుకున్నారు. ఆడికి అయిపోలేదు. ఆ 2 రోజులు అప్లై చేసుకున్న వాళ్ళలో ఏం తేడా వచ్చిందో చెప్తాను నేను. ఒకటి, ఇది పాత నోటిఫికేషన్ అంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. ఇది 4/22 ఏప్రిల్ 2022 వచ్చిన నోటిఫికేషన్. దీనిలో ఒక ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఉందంటే, మీరు తెలంగాణకు సంబంధించిన వల్ల కాదా అని ఒక ఆప్షన్ దీనిలో ఉంది. కానీ కొత్త నోటిఫికేషన్లో మీరు తెలంగాణకు సంబంధించిన వల్ల కాదా అనే ఆప్షన్ లేదు. ఇక్కడ ఉంది, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, ఎస్ ఆర్ నో. తెలంగాణ అంటేనేమో లోకల్, తెలంగాణ కాకపోతే నాన్ లోకల్ పరిధిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే నీ తెలంగాణ స్థానికత ఉందా లేదా అని. స్థానికత ఉంది కాబట్టి ఎవరో ఎస్ అని పెట్టున్నారు. ఆ డీటెయిల్స్ కనబడొద్దని అని చెప్పి ఈ రెడ్ మార్క్ పెట్టినా ఆ డీటెయిల్స్ అవన్నీ కనబడొద్దని. ఇది పాత నోటిఫికేషన్లో ఉన్న ఒక ఇష్యూ. అయితే కొత్త నోటిఫికేషన్ పెడితే ఒకటి ఇది ఉంది. కొత్త నోటిఫికేషన్ 02/2024 ఫిబ్రవరి 2024 నాడు ఇచ్చింది. దీనిలో ఏముందంటే, ఇక్కడ ఫస్ట్లోనే చూడండి, ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఎస్. నువ్వు ఇండియన్ సిటిజనా కాదా అనేది ఉంది. కానీ తెలంగాణ సిటిజనా కానా అనేది లేదు గ్రూప్ 1లో. మరి తెలంగాణ అనే సిటిజన్ లేకపోతే అది స్థానికత కిందకి వస్తుందా? ఇప్పుడు ఇండియా అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కదా. ఇండియా అనేవాళ్ళు ఇండియాలో ఎస్, పక్కన ఏపీ వాళ్ళైనా ఎస్ అని పెట్టాల్సిందే, ఆ పక్క కర్ణాటక వాళ్ళైనా ఎస్ అని పెట్టాల్సిందే, ఎవరైనా ఎస్ అని పెట్టక తప్పదు. మరి ఇక్కడ తెలంగాణ లోకాలిటీ ఎందుకు తీసుకోలేదు? తెలంగాణ స్థానికత ఉందా లేదా అనే విషయాన్ని ఈ నోటిఫికేషన్లో, ఈ అప్లికేషన్స్లో ఎందుకు లేదు? సెకండ్ నోటిఫికేషన్స్లో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత అప్లికేషన్ డేట్లో ఎందుకు లేదు? ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఇక్కడ ఎవరి కోసం జరిగింది? ఎందుకంటే ఈ కొత్త దానిలో ఇచ్చిన దానిలో ఇది లేకపోవడంతోన బహుశా 15, 16 తారీఖుల్లో 1,33,000 మంది పెరగడానికి ఇది ఒక కారణమా? నాన్ లోకల్స్ అందరూ అటు ఇటు అంతకుముందు కొంతమంది అప్లై చేసుకున్న తర్వాత వచ్చి ఎక్కువ సంఖ్యలో అప్లై చేసిండ్రా? రేపు 1:50లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఒకవేళ గవర్నమెంట్ పిలిస్తే 1:100 పిలిస్తే వాళ్ళ ఉద్యోగాలు వచ్చేది ఎవరికి? తెలంగాణలో కాదా? మన తెలంగాణ బిడ్డలకు మళ్ళీ అన్యాయం జరుగుతుందా ఇక్కడ అనేది ఒక పెద్ద క్వశ్చన్. గ్రూప్ 1కు సంబంధించిన వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, అన్న ఇదేదో అనుమానాస్పదంగా కనిపిస్తుంది, ఇదేదో తేడా కనిపిస్తుంది, అసలు ఈ డేట్లు పెంచడమే, డేట్లు అటు ఇటు 14వ తేదీ దాకా ఉన్నది, 15, 16 2 రోజులు ఎక్స్టెండ్ చేయడం ఏంది? ఈ 2 రోజుల్లో 1,33,000 మంది కొత్తగా అప్లై చేసుకోవడం ఏంది? పాత అప్లికేషన్లో ఉన్న తెలంగాణ స్థానికత గురించి దీనిలో ఎందుకు లేదు? ఇండియా ఎందుకు పెట్టినరు? మరి తెలంగాణ అని కాకపోతే తెలంగాణ బిడ్డలు నష్టపోరా అనేది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరంటే గవర్నమెంటే క్లారిటీ ఇవ్వాలి. నేను వాళ్ళకి తెలుస్తుంది. మార్చి 14 వరకు వాళ్ళకు 2,70,000 మంది అప్లై చేసుకుని ఎటు తెలుస్తుంది అని అంటే, రకరకాల పేపర్ కటింగ్స్ పెడుతున్నారు. వెలుగు పేపర్లో వచ్చిన ఒక వార్త, ఈనాడు పేపర్లో వచ్చిన ఒక వార్త,
వాళ్ళు టీజీపీఎస్సీ అప్పుడున్న టీజీపీఎస్తో మాట్లాడి అక్కడున్న అప్డేట్ను తీసుకొని పెట్టిండ్రు. కాబట్టి 2,70,000 మంది మార్చి 14 వరకు అప్లై చేసుకున్నారు. 15-16 తారీఖుల్లో మాత్రం 1,33,000 మంది అప్లై చేసుకున్నట్టే కదా. వెబ్ నోట్ వచ్చింది 4,03,000 మంది అని. ఇప్పుడు దీనికి టీజీపీఎస్సీ సమాధానం చెప్పాలి. ఆర్ యూ తెలంగాణ ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ ఆర్ నాట్ అనే ఆప్షన్ రెండో అప్లికేషన్స్లో ఎందుకు లేదు? తెలంగాణ స్థానికతను అప్లికేషన్లో పెట్టకపోవడం వలన ఈ 1:50లో తెలంగాణ బిడ్డలే ఉన్నారని చెప్పడానికి గ్యారంటీ ఏముంది? దానిలో ఎవరున్నారు? అసలు 1:50లో ఎవరున్నారు? అక్కడ చూస్తేనేమో 2 రోజుల్లో 1,33,000 అప్లికేషన్లు వచ్చినట్టు చెప్తున్నారు. ఇటు చూస్తేనేమో 1:50 ఉంది. 1:50లో ఇప్పుడు లోకల్ వెరిఫికేషన్ లేదు కదా, బోనఫైడ్ అవన్నీ చూస్తే తెలుస్తుంది. అవన్నీ ఎప్పుడు చూస్తారు మీరు? లాస్ట్లో అంతా అయిపోయినాక వెరిఫికేషన్లో చూస్తారు. కానీ ఇప్పుడు ఆ 1:50లో తెలంగాణ బిడ్డలే ఉన్నారు, మొత్తం తెలంగాణ బిడ్డలే ఉన్నారు. 95% తెలంగాణ లోకల్ కదా, 5% ఫర్ ఆల్ కదా. ఈ 95%లో మనకు రావాల్సింది. కానీ ఇప్పుడు వెరిఫికేషన్ లేదు కదా, తెలంగాణ స్థానికత అనే అప్లికేషన్స్ ఆప్షన్ లేనప్పుడు మన తెలంగాణలో ఉన్నారు, దానిలో 1:50లో చెప్పడానికి గ్యారెంటీ ఉన్నారు. తెలంగాణ బిడ్డలు ఉంటారు, కానీ మొత్తం తెలంగాణ బిడ్డలు ఉంటారని చెప్పడానికి గ్యారెంటీ ఏముంది? అసలు ఈ కేటగిరీస్ ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. 1:50 అన్నారు, 1:57 తీసుకున్నారు. 1:57 పేరుతోన 3,200 మందిని మళ్ళీ యాడ్ చేసిన దానికి. ఇదంతా చాలా గందరగోళమైన సిచ్యువేషన్ ఉంది. టీజీపీఎస్సీ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఈ విషయంలో ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ అప్లికేషన్లో బిలాంగ్స్ టు తెలంగాణ అనే ఆప్షన్ ఎందుకు తీసేసిండ్రు? దీనివల్ల ఇప్పుడు 1:50లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ విషయం మీద క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.